ఇప్పుడు జరుగుతున్న ఈ గవర్నమెంట్ తీరుతెన్నులు ఏదైతే ఉన్నాయో దాదాపు ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చా? లేక ఏం జరుగుతుంది మీరే చెప్పాలి. అంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది చూడు, పల్లెనుడు పిల్తల గురిగాడని. ఎప్పుడో ఆయన ఏదో అన్నదానికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మనోభావాలు గాయమని ఇప్పుడు కేసులు పెడుతూ తర్వాత ఎవరిని పడితే వాళ్ళని సోషల్ మీడియాలో ఇచ్చేసారని వాళ్ళని అడావిడి చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లో ఆ మినిస్టర్లకి ర్యాంకింగ్లు ఇచ్చిందే ఒక ఉదాహరణ. మెయిన్ ఫంక్షనింగ్స్ నాకు తెలిసి ఫైనాన్స్, రెవెన్యూ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ ముఖ్యంగా హోమ్, ఈ 20 లోపల నుంచి ర్యాంకుల్లోనే ఉన్నాయి. అండ్ మోర్ ఆ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన మినిస్టర్ గారిది అయితే మరీ అధ్వానమైన ర్యాంకులో ఉంది. అండ్ మోర్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ఇట్, ఆ లా శాఖ మంత్రిగా ఉన్న ఫరూక్ గారు ఆయన నంద్యాల నుంచి, ఆయనకి ఎవరిచ్చారో కూడా తెలియదు, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు అనే పరిస్థితిలో ఆయనకి మొదటి ర్యాంక్. అంటే అంత లా కేసులు తెరబడిపోయినవి ఏమున్నాయి, కొన్ని అట్లీస్ట్ కర్నూలులో బెంచ్ పెట్టారు. ఇలాంటివి అనవసరమైన విషయాలు ఎక్కడ చర్చనీయాంశం కాకుండా 17 మెడికల్ కాలేజీల్లో మాకు మెడికల్ సీట్లు 10,000 వద్దన్న ఆరోగ్య శాఖ మంత్రికి 6-7 ర్యాంకుల్లో ఉన్నాడు. అక్కడ అనుమానం రాకుండా నాకు కూడా 6వ ర్యాంక్ అని ముఖ్యమంత్రి గారు ఆయన ర్యాంక్ ఆయన ప్రకటించుకోవడం అంటే దట్ ఇట్ సెల్ఫ్. నారాయణ ర్యాంకుల్లో 1, 1, 2, 2, 2, 3, 3 చదివిన ఉదంతాల్లో ఫస్ట్ 3లోనే మెయిన్ ఫంక్షనింగ్స్ లేకుండా ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గారు లేనప్పుడు రైట్ అండ్ ఆర్డర్ శూన్యం అని అర్థం కదా, ఓవరాల్గా ఫంక్షనింగే శూన్యం అని అర్థం కదా. అలాంటప్పుడు ఏముంటాయి, రామ్ గోపాల్ వర్మని నెల్లూరు పిలిచి అచ్చకం పుచ్చకం కబుర్లు చెప్పి అరెస్ట్ లేకుండా అడావిడి చేస్తూ పోలీసుల అష్టదిగ్బంధంలో ఉన్నట్టు. నాకు ఒకటే కోరిక ఉంది, ఆయనకు అక్కడికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చోకుండా సమాధానం చెప్పొస్తే చాలు, సగం గెలిచినట్టు వాళ్ళు.